ఉద్ది బాలుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్తగా అంటే నిన్ననే మేము రాజీనామా చేసినాం. ఇప్పుడు మా మిస్సెస్కు ఆరోగ్యం బాగాలేదు, మా భార్యకు. మేము లివర్కు సంబంధించిన గడ్డలేసి దాని మీద ఆరోగ్యపరంగా నేను చెన్నై రేలా హాస్పిటల్లో తిరుగుతున్నాం. మామూలుగా మా పని మీద ఇదో రేలా హాస్పిటల్లో ఎన్ని తూళ్ళు అడ్మిట్ అయినది, ఎన్ని తూళ్ళు డిశ్చార్జ్ అయినది, ఒక్కొక్క రోజు 15 రోజులు ఉంటా వచ్చినాం. 15 రోజులు ఉంటా వచ్చా అండి. ఈ ఆరోగ్యపరంగా ఏంటంటే ఎప్పుడంటే రాత్రిళ్ళు కడుపు నొప్పి ఎందుకు లేస్తా అంటే మేము ఇబ్బంది పరంగా ఉండి ఎందుకు ఇప్పుడు ఆమె లేడీస్గా అధ్యక్షురాలు గాంధీ నేను పోయి ఆడ పెత్తనం జలాయించే కుదరదు అని చెప్పి నేను రాజీనామా చేయాలని పెద్దాయన గారు వరదాడి గారికి నేను పోయి విన్నపించుకున్నా. అయ్యా ఇట్లా మా భార్యకు లివర్ సంబంధించిన జబ్బు ఉంది, దీని గురించి మాకు కొంత పరిస్థితి బాగాలేదు, దీని గురించి మేము రేలా హాస్పిటల్ మద్రాసు పోతున్నాము, మీరు ఎట్టైనా కానీ రాజీనామా కొంత ఆమోదించండి వద్దులే అని చెప్తే ఆయన వద్దులే వాళ్ళు ఉండు ఇంకా 2 నాళ్ళు ఏముంది, నువ్వు చేయొచ్చు కదా, నువ్వు పెట్టుకోవచ్చు కదా అని అన్నాడు. అంటే నేనుండి అయ్యా నేను మా భార్య ఉంటే నేను చేసినా అనుకో ఇప్పటికే ఎన్నో అనర్థాలు వచ్చినాయి. ఇంతకుముందు మనము మార్కెట్ యార్డ్లో ఏదో కారణం మమ్మల్ని ఏదేదో మాట్లాడిన చైర్మన్ నిద్రపోతుంది అది ఇది అని కొందరు మాట్లాడినారు, ఎందుకు లేయా అని చెప్పి మేము దాని గురించి రాజీనామా చేసినాం. అది పెద్ద చేసి నిన్న సాయంత్రం పోయి సెక్రటరీ గారికి ఇచ్చొచ్చిన రాజీనామా పత్రం ఇచ్చొచ్చి అయ్యేట మాకు ఆరోగ్యపరితంగా బాగాలేదని చెప్పి నేను దాంతో ఇచ్చొచ్చింటే దాని గురించి ఈ ఒక్కొక్కరు దాని గురించి మేము రాజీనామా ఇచ్చినాం. ఏదో 3 కోట్లు లెక్క బాకిన్నాడు ఉద్ది బాలునికి లెక్క ఇవ్వకుంటే ఇట్లా రాజీనామా చేసినాడు అని ఒక పెద్ద మనిషి వాళ్ళది గ్రూప్ ఉందంట. ఆ గ్రూప్ ఏ గ్రూపో తెలియదు. ఆ గ్రూప్ ఉక్కు ప్రవీణ్ అనే వాళ్ళది గ్రూప్ ఉంటే దాంతోంచి పెట్టి మా భార్యను కూడా ఆసుపత్రిలో ఏదో ఉన్నట్టు ఇంత ఘోరంగా ఇట్లా పెట్టాల్సిన అవసరం ఉందా ఆయనకేమన్నా? వాళ్ళతో ఏమన్నా పోయి లెక్క విషయం మాట్లాడినామా ఆర్థికంగా? మా భార్యకి వెళ్తూ బాగాలేదు, మేము రాజీనామా ఇచ్చినాం. అది మెయిన్ కారణం. ఆ నుంచి నువ్వు ఏదేది ఇప్పుడు ఇంత పెట్టినావు, రాజీనామా ఇచ్చినారు, ఒత్తిబాడు రాజీనామా 3 కోట్ల లెక్కకే రాజీనామా ఇచ్చా అంటున్నావు. నాకు 10 ఇచ్చేటప్పుడు కూడా నువ్వే ఒక పెద్దగా పోయి విజయవాడలో అందుకు 10 రాకుండా కూడా చేసినప్పుడు ఆయన ఏం చేసినాడు? మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ మన మీద అభిమానంతో ఇచ్చినారు 10. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరు కలిసి మాకు ఇచ్చినప్పుడు మేము ఆ 10 తీసుకున్నా. నేను 10లో ఏం అన్యాయం చేయలే, ఒక రకమైన మనం దుర్వినియోగం కూడా చేయలే. నా ఆరోగ్యపరంగా రాజీనామా ఇచ్చే నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు స్టేట్మెంట్లు పెడతావు, నువ్వు ఫోటోలు పెడతావు. అవసరమయ్యా నీకు రాజకీయంగా? అవసరమా? ఏమన్నా నీకు రాజకీయంగా ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందా? నీ కథ ఎత్తుకుంటే నువ్వు ఒక పార్టీలో ఉండవు, నువ్వు ఇదే తెలుగుదేశం పార్టీలో ఉండవు. మేము మేము చేనేత కుటుంబాలలో అని చెప్పి మాది పెడుతున్నావు, బాకీలు బందలు అన్నీ చెప్తున్నావు. అదే రెడ్డి గారు కానీ ఇంకొక కులంలో ఇంకో రెడ్డి గారితో ఎవరిదన్నా నువ్వేమన్నా పేరెత్తి బాకీలు ఉండేటి కానీ ఎవరైనా కానీ చెప్పుకుంటున్నావా? నా అవసరానికి మాది చెప్తావు. రాజకీయంలో నేను 43 సంవత్సరాల నుంచి వరదాడి వెనకమ్మడి నేను ఎన్నో రకాలుగా ఉన్నాం, ఎన్నో ఉడుకుదుడుకులలో ఉన్నాం, ఆటుపోట్లలో ఉన్నాం. ఈరోజు మాకేం వరదాడితో మేము వ్యతిరేకించడంలే. అవయ్యా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఒక సందర్భంలో తిరుగుతున్నాం, పెడతాన్నాం, లెక్క అవసరం పడి ఉంటుంది, వాళ్ళు ఇచ్చా అంటారు. నేను ఒక్క పార్టీలోనే కాదు, అన్ని పార్టీలలో ఉండే నాయకులు, చోటా నాయకులు కానీ బడా నాయకులు కానీ ఏదో కొంత ఆర్థిక సహాయాలు అన్నీ చేసుకుంటుంటారు, తీసుకుంటుంటారు, పెట్టుకుంటారు, మామూలు. అది నేనేదన్నా మీ దగ్గరికి వచ్చి మాకు లెక్క ఇవ్వండి అయ్యా, నేను లెక్క బాకిందాడు, నా లెక్క రాబట్టి అని మీ దగ్గరికి ఏమన్నా వచ్చింటే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ఇవన్నీ అవసరమా? నేను చెప్పేది నువ్వు పార్టీలో ఉన్నావు, రేపొద్దున మా వ్యూవర్తో నువ్వు ఒకవేళ నీకు టికెట్ తెచ్చుకోవాలని ఆమె పోరాడుతున్నావు. నువ్వు రాజకీయంగా ఉంటే వరదాడితో నువ్వు పోరాడుకో. మా పేరు చెప్పి మమ్మల్ని బదనాం చేసేయాల్సిన అవసరం ఏముంది? మమ్మల్ని బదనాం చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ఇంతకుముందు కూడా ఉత్తూరు మాట్లాడినావు. మార్కెట్ యార్డ్లో శనగల రైతులు జరిగేటప్పుడు నువ్వు నిద్రపోతున్నావా, చైర్మన్ నిద్రపోతుంది అన్నావు. మాకు సంబంధం లేని విషయం అది మార్పేడు వాళ్ళకు డిసిఎంఎస్ డిసిఓకు వాళ్ళు కంట్రోల్లో ఉండదు. అది మాకు సంబంధం లేని విషయం. అట్లాంటిది కూడా నువ్వు ఆ రోజు ఎట్లా మాట్లాడినావు. ఈరోజు నేను ఆ 10లో ఉండి మా భార్యను ఆడ పెట్టి నేను కింద బయట తిరుగుతా అంటే నేను చెలామని చేస్తే భార్యను లేకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాను నువ్వే మాట్లాడతావు.
నీకు రాజకీయ నైతిక విలువ అంటే కనుక ఇట్లాంటి మాటలు పెట్టకూడదు. రాజకీయాల్లో ఎన్నెన్నో జరుగుతుంటాయి, మంచి జరుగుతాయి, చెడ్డ జరుగుతుంటాయి. ఈరోజు ఆ పార్టీలు ఉంటారు, రేపు మీ పార్టీ. మేము 43 సంవత్సరాల నుంచి వడదాడిని నమ్ముకొని ఉన్నాం, వడదాడి దగ్గర ఉన్నాం. నేను ఒకటి ఆయనతో సవాసం 83లో సవాసం చేసినాం. 2014 వరకు కాంగ్రెస్లో అక్కడెక్కడ ఉన్నాడు. నేను టీడీపీలో ఆయన ఎప్పుడు చేయనాడు ఆబుద్ధం తీబుద్దు టీడీపీలో ఉండా. మొన్నటిదాకా అంటావు వైసీపీ అనకుండా అంటావు, వైసీపీ నుంచి వచ్చిన ఒక మనిషి అంటావు. నేను వైసీపీలో 2014 వైసీపీ పార్టీ పుట్టినాంచి నేను యాన్నన్నా కానీ ఒక్క మీటింగులో కానీ ఒక్క జెండా పట్టుకోవడం కానీ యాన్నన్న పెళ్ళిళ్ళ కాడ కానీ వాళ్ళతో నేను ఏదన్నా డీలింగ్ ఉంటే నువ్వు నన్ను మాట్లాడు. సారికి నువ్వు ఇదే మాట్లాడుకుంటా ఇదే పెట్టుకుంటా ఒక పార్టీలో ఉండి ఒక కథ అండి ఇదే నువ్వు అంటావు. నువ్వు ఇది కూడా నేను హైకమాండ్ కూడా తెలుపుతా, నేను పార్టీ కూడా పంపిస్తా. ఒక బీసీ కులంలో పుట్టినందుకు మా మీద రోజు రచ్చలు చేసుకుంటా మమ్మల్ని ఇట్లా వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టుకుంటా ఇంత నీచంగా దిగదార్చారా? ఏం మా ఓట్లు ఉండేది మేము పబ్లిక్గా తెలుగుదేశం పార్టీకి మా వ్యూవర్స్లో ఉండే ఓట్లు. నిన్న కూడా 2014 ఎత్తుకో, 2019 24 ఎత్తుకో, వచ్చిందంతా వ్యూవర్స్ వాటిలోనే 39 నుంచి 40,000 వరకే 12,000 ఓట్లు 13,000 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. మేము బీసీలం అని చెప్పి మమ్మల్ని ఆడికంటే ఆడి ఊరికి మాట్లాడుకుంటా ఇష్టం వచ్చింటారు. రేపు నువ్వు అవసరం లేదా మాకు, నువ్వు పార్టీలో ఉన్నావు. నిన్న లోకేష్ వచ్చినప్పుడు ఆయన దగ్గర నువ్వు మాట్లాడుకో ఏదనంటే నీ రాజకీయం సంబంధం ఉంటే మమ్మల్ని ఎందుకు పెట్టుకుంటా? ఇట్లనే మాట్లాడి నువ్వు ఇట్లనే చేసి మా బీసీ నాయకుడు వాడు బీసీలో మావాడు ఒకడు నందన్ సుబ్బయ్య అనే వ్యక్తి ఉంటే ఆ రోజు ఆ వ్యక్తిని ఊరికే రెచ్చగొట్టి వాళ్ళ మీదకి ఇది ఎట్టినా వ్యక్తిగత విషయాలతో పైకి ఎగదోసి ఏం చేసినావు? లాస్ట్కు వాడిని ముండం పోయించిన సంపే స్టేజ్ తెచ్చినావు. వ్యక్తిగత విషయాలు వానికి నూరు పోయించిన నువ్వు చేసిందే. అదే విషయాన్ని ఏమన్నా నిన్న లోకేష్ బాబు గారు కానీ ఇన్నితులు నువ్వు విజయవాడ పోతున్నావు. విజయవాడలో యావద్దన్న కానీ అయ్యా ఇట మనం పలాంటప్పుడు జరిగింది ఆ హత్య గురించి ఏదన్నా మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీ కానీ జరపని ఏమన్నా ఒక్కరోజైనా కోరుకునేవా? నువ్వు రాజకీయాల్లో పార్టీలో ఉండవు, పార్టీలో ఉండి లేచాంచి పార్టీ వ్యక్తులనే విమర్శిస్తున్నావు. ఇప్పుడు నేనేమో చైర్మన్ పదవికి పార్టీ పదవికి రాజీనామా చేసినానా? నేను తెలుగుదేశం పార్టీలోనే మేముండా, మా కుటుంబ సభ్యులు, మా వర్గం ఉన్నది, మా వాళ్ళంతా ఉన్నారు. నువ్వు ఈరోజు పార్టీలో ఉండి నువ్వు పార్టీలో ఎప్పుడు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుకుంటా. ఇదే నేను లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులకు అందరికీ నేను వాట్సాప్లో దీంతో ఈమెయిల్ పెట్టి పంపిస్తాను ఈరోజు అంతా టైప్ చేయించుకొని. ఎందుకంటే పరిస్థితి నువ్వు పార్టీలో ఉండవు, ఎప్పుడు పార్టీ మీద వ్యతిరేకత మాటలే. నీకేమన్నా ఇవ్వద్దన్నా నిన్ను విషయం వ్యతిరేకంగా మాట్లాడింటే దాంతో నువ్వు మాట్లాడాల్సిందే. నువ్వు విషయం లేని విషయాలన్నీ పట్టుకొని పట్టాడు. అవతల నేను వాళ్ళకు కూడా చెప్తానా, వైసీపీ నాయకులు కూడా చెప్తానా, ఏమున్నా కానీ మా వ్యక్తిగత విషయాలు మీరు దయ ఉంచి ఏదైనా కానీ మా దానిలోకి తీసుకోకుండా మీరు రాజకీయంగా ఏదైనా మీ లావాదేవీలు ఏదైనా మీకు ఉంటే కనుక మీరు మాట్లాడుకోండి. మమ్మల్ని దీనిలోకి లావుకోకుండా చూడమని చెప్పి నేను పత్రికా ముఖం కోరుకుంటున్నా. అందరూ పార్టీ పదవుల కోసం కొట్లాడుకుంటున్నారు. నేను ఉండే పదవిని పోగొట్టుకోవాలని నేనేం ఆలోచన చేసుకోను. నాకు సమస్య బాగాలేదు కాబట్టి మనం బయటికి పోయి తిప్పలేము. ఇప్పుడు నాకు పులివెందుల ఇన్ఛార్జ్ ఇచ్చినారు, ఒక 7-12 బూతులు. మీరు పోండయ్యా అంటారు. ఏడ పిలుచుకొని వాళ్ళ బాగాలేదు దానికి ఏమను అని నేను రాజీనామా చేసినా తప్ప ఇవన్నీ ఏమిలే. ఆయనకేముందంటే లేచినాంచి మమ్మల్ని పట్టుకోవడం. ఆ రోజు పార్టీ 10 వచ్చేటప్పుడు నాకు ఆమె పెట్టినావు. ఆ రోజు పెట్టచ్చు కదా, నువ్వు ఈ 3 కోట్లు బాకీ నాడు, ఈ 3 కోట్ల కోసం ఆయనకు 10 ఇస్తున్నారు, 10 కోసం పాకులాడతాను. ఆ రోజు ఎందుకు ఇలా స్టేట్మెంటు? అనవసరమయ్యా. రాజకీయాల్లో ఉందాతనం ఉండాలా. మంచి వ్యక్తిగత విషయాలు లేకుండా ఏదైనా రాజకీయ విమర్శలు చేసుకుంటూ పోవాలి. కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఫోటోలు పెట్టి ఎట్టంటే మనుషులను బదలాం చేసే పని మాత్రం ఇది చాలా నీచమైన పని. దీన్ని మాత్రం తప్పకుండా ఇది నేను చెప్పేది ఆ పెట్టిన వాళ్లకు, ఆ పెట్టించే నాయకులకు నేను చెప్పేది ఒకటి మనవి. రాజకీయాల్లో ఇవ్వదు. నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, పోవచ్చు, ఇవన్నీ మామూలే. రేపు పొద్దున నువ్వు నా దగ్గరకు అవసరం పడి రావచ్చు, నేను నీ దగ్గరకు అవసరం పడవచ్చు. ఇట్లాంటివన్నీ పెట్టేప్పుడు మనిషి భావాలు దెబ్బ తినుకోకుండా మీరు చూడాల్సిందిగా కోరుతున్నా.